హైదరాబాద్ గచ్చిబౌలిలోని పలు పబ్బులపై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లో ఉన్న ఓ పబ్లో తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో భాగంగా నలుగురికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా వారికి గంజాయి పాజిటివ్గా తేలింది. అదేవిధంగా ఫ్రంట్ హౌస్ పబ్లో డీజే ప్లేయర్ శివక్ కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఆయనకు కూడా పాజిటివ్గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. డ్రగ్స్ వాడకంపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పలు పబ్బులపై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లో ఉన్న ఓ పబ్లో తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీలో భాగంగా నలుగురికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా వారికి గంజాయి పాజిటివ్గా తేలింది. అదేవిధంగా ఫ్రంట్ హౌస్ పబ్లో డీజే ప్లేయర్ శివక్ కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఆయనకు కూడా పాజిటివ్గా వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి మరింత విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అలాగే డ్రగ్స్ వాడకంపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఝాన్సీ, హైదరాబాద్ లోని గచ్చిబౌలి, మాదాపూర్ లోని పలు క్లబ్లలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధన విరుద్ధంగా నడుస్తున్న క్లబ్, రఫాన్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్లోని యువత మత్తులో జరుగుతుంది. ఇక పబ్లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో పలు క్లబ్లలో నలుగురు యువకులకు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ నలుగురిని అదుపులో తీసుకున్నారు. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి స్థానిక పోలీసులు కూడా మాదాపూర్ పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ దాడిలో ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లో ఉన్న ఓ పబ్లో తనిఖీ జరిగింది. ఆ తనిఖీలో భాగంగా ఇద్దరు గంజాయి సేవించినట్టు వాళ్ళు పాజిటివ్ గా తేలింది. ఈ విధంగా ఈ గంజాయి సేవిస్తూ పబ్బులలో దాంతోపాటు డ్రగ్స్ సేవిస్తున్నామని, డ్రగ్స్ నివారించేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఝాన్సీ, అలాగే బాసిత్, మరి ఇప్పుడు పబ్బులో అయితే ఇద్దరికి గంజాయి పాజిటివ్ గా తేలింది. మరి వారి వివరాలు అధికారులు ఏమైనా బయట పెట్టారా, గుప్తంగా ఉంచారా? ప్రస్తుతం అయితే అక్కడ నలుగురు వ్యక్తులు గంజాయి పాజిటివ్, ఫ్రూట్ డీజే శివ కూడా డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడం, డ్రగ్స్ వాడకంపై కఠిన చర్య తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఒక శివ అనే వ్యక్తి పేరు మాత్రమే బయటకు వచ్చింది. నలుగురు ఎవరు, ఆ వ్యక్తుల పూర్తి వివరాలు తెలియాల్సింది. ఝాన్సీ, అలాగే బాసిత్, మరి అకస్మాత్తుగా పోలీసులు అయితే దాడులు చేయడం జరిగింది అంటే పోలీసులకు ఎవరైనా సమాచారం ఇచ్చారా, లేదంటే పోలీసులు వారంతకు వారే అకస్మాత్తుగా దాడి చేశారా? అంటే రొటీన్ గా ఈ సిటీలోని గచ్చిబౌలి, మాదాపూర్ ఆ ప్రాంతంలో చాలా క్లబ్లు ఉన్నాయి. ఆ క్లబ్లలో డ్రగ్స్ వాడకం ఎక్కువ జరుగుతుందని చెప్పి వాళ్ళకు సమాచారం ఉంది. ఆ సమాచారం డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా వాడకం ఎక్కువ అయిపోయింది. డ్రగ్స్ లేని సమయంలో గంజాయి వాడుతున్నారు. అదేవిధంగా క్లబ్ల్లో యువత ఎక్కువ గంజాయి మత్తులోనే తూలుతుందని చెప్పి వాళ్ళకి సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకే వీళ్ళు నిన్న రాత్రి రైడ్ చేసినట్టు సమాచారం అందుతుంది. ఝాన్సీ. ఓకే బాసిత్, థ్యాంక్ యూ.